మన ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా ఏమున్నా ప్రతిసారి మనం మటన్ కర్రీ అయితే చేసుకుంటాము, ఎప్పుడు ఫ్రై అయితే చేసుకోము. సో ఈసారి నేను మటన్ ఫ్రై కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను రెసిపీ చెప్తాను, ఫాలో అయిపోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఈ 300 గ్రామ్ మటన్ని మంచిగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఒక 3 కప్పుల వాటర్ పోసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మటన్ ఇలా మెత్తగా ఉడకాలి, అంటే ముక్క ఇలా పట్టుకోగానే విరిగిపోయేలాగా మనకు కర్రీకి సరిపోయేంతలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ మటన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కచాపిచాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్క ఆయిల్లో డీప్గా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేదంటే కొంచెం పచ్చిగా ఉంటుంది. మటన్ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన రుచికి సరిపోయేంత ఉప్పు, కారం వేసుకొని మరో 5 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మటన్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో మటన్ ఫ్రై అయితే అయిపోతుంది ఈజీగా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ ఫ్రై అయితే అయిపోయింది. దీంట్లో కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను మటన్ ఉడకబెట్టిన వాటర్ని వేస్ట్ చేయకుండా నేను దాంతో బగారా రైస్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ చేసుకొని తినండి. ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కాస్త నెయ్యి, ఆయిల్ 2 వేసుకొని దాంట్లో సాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లోకి 3 కప్స్ వాటర్ పోసాను. మటన్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి పోసాను అనమాట. సో వాటర్ బాయిల్ అయినప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకొని ఇలా రైస్ అయితే చేశాను. చాలా టేస్టీగా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని కొత్త వంటల కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.